1990 అది హైటెక్ సిటీ హంగులు. మెట్రో పరుగుల సప్పుడు ఇంకా షురువు గాని కాలం. పట్నం నడిబొడ్డు ప్రశాంతంగా గానొచ్చినా, రాళ్ళ గుట్టలు, ద్రాక్ష తోటల సాటుకు చీకటి సామ్రాజ్యాలు ఎట్లా నడిచినాయి. నిరుద్యోగము, ఆధిపత్య పోరు వల్ల యువత గ్యాంగ్‌స్టర్‌ల లెక్క ఎందుకు మారిర్రు? అప్పుడు నిజంగా జరిగి చరిత్రల సంచలనం సృష్టించిన కొన్నిటిని ఆధారం చేసుకొని మన ముంగటికొస్తుంది 'రిమ్‌జిమ్' సినిమా. 'అస్లీదమ్' అనేది దీని ట్యాగ్‌లైను. ఈ సినిమాల స్నేహము, ప్రేమ అన్నిటిని జోడించి దర్శకుడు హేమసుందర్ తీస్తుండు. ఏవి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ సినిమాకు పైసలు పెడుతుర్రు. అయితే ఈ సినిమాల స్పెషల్ అట్రాక్షను మన హైదరాబాద్ పట్నం గల్లీల నుంచొచ్చి ఆస్కార్ అవార్డ్ అందుకునే రేంజ్‌కి ఎదిగిన సింగరు రాహుల్ సిప్లిగంజు. ఆయన ఈ సినిమాల 2 పాటలు పాడుడే గాదు, రంగు పూసుకొని ఒక క్యారెక్టర్ గూడా చేస్తుండట. సినిమాల అజయ్ వేద్ హీరోగా, వ్రజన హీరోయిన్‌గా యాక్టింగ్ చేస్తుర్రు. ఇంకా అవాక్కయ్యే ముచ్చట ఏందంటే, బిత్తిరి సత్తి, రాజ్ తిరణ్ దాసు ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లకు సెలక్షన్ అయిండ్రట. ఈ 'రిమ్‌జిమ్' పక్కా మన తెలంగాణ సినిమా. మొత్తం మన హైదరాబాద్ గల్లీలలోనే తీసిర్రు దీన్ని. ఒక 35 ఏండ్ల కింద మన పట్నం ఎట్లుండే, అప్పటి యువత ఎట్లా బతుకుతుండే తెలుసుకోవాలంటే, టైమ్ మిషన్‌లకెళ్ళి ఎనకటికి పోయి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇంకోటి, ఇది పక్కా మన తెలంగాణ సినిమా అని చెప్పనీకే ఇంకో ఆధారము, ఇందులో మన తెలంగాణోళ్ళే మంచి మంచి పాత్రలలో యాక్టింగ్ చేస్తుండ్రు. ఇట్లా తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా ఎట్లుంటదో చూడాలనంటే రిలీజ్ అయినాక టికెట్లు బుకింగ్ చేసుకునుడు మరవొద్దు. ఏమంటున్నా? యాద పెట్టుకోరి జరా.